నమస్తే, వెల్కమ్ టు గాంధీవం ది ఏరా ఆఫ్ ట్రూత్. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం ప్రదర్శిస్తే బరేలీ అల్లరి మూకలు రెండు మూసుకున్నాయి. విధ్వంసానికి పాల్పడి కేసులు ఎదుర్కొంటున్న వారికి సంబంధించిన సుమారు 220 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఐ లవ్ మొహమ్మద్ ఘర్షణల్లో పాల్గొన్న వారు గతంలో తీసుకున్న బ్యాంకు రుణాల చిట్టాలను తౌకీర్ రజా సన్నిహితులుగా పేర్కొన్న 5గురిపై యూపీ విద్యుత్ శాఖ 28,000 రుణం సైతం వెంటనే చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తౌకీర్ రజాను ఎట్టి పరిస్థితుల్లో జైలు నుంచి బయటకు రాకుండా చూడాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం ప్రదర్శిస్తే బరేలీ అల్లరి మూకలు రెండు మూసుకున్నాయి. ఘర్షణలు విధ్వంసానికి కారణమైన తౌకీర్ రజా అనే కుట్రదారుకు కర్రు కాల్చి వాత పెట్టింది యోగి ప్రభుత్వం. అల్లర్లు దాడులకు పాల్పడిన 88 మందిని చీకటి కోట్లకు తరలించింది. మౌలానా తౌకీర్ రజా ఖాన్తో పాటు వాడి 7గురి చెంచాలను జైల్లో కుక్కింది. విధ్వంసానికి పాల్పడి కేసులు ఎదుర్కొంటున్న వారికి సంబంధించిన సుమారు 220 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను యూపీ ప్రభుత్వం నేలమట్టం చేసింది. అంతేకాదు, ఐ లవ్ మొహమ్మద్ ఘర్షణల్లో పాల్గొన్న వారు గతంలో తీసుకున్న బ్యాంకు రుణాల చిట్టాలను బయటకు తీసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల వివరాలు సేకరించింది. పాత పోలీసు కేసులను తిరగదోడు పనిలో నిమగ్నమైంది యోగి ప్రభుత్వం. తౌకీర్ రజా సన్నిహితులుగా పేర్కొన్న 5గురిపై యూపీ విద్యుత్ శాఖ 1,23,00,000 విద్యుత్ చౌర్యం కేసులు నమోదు చేసింది. ఈ 5గురు వ్యక్తులు అక్రమ కనెక్షన్లతో 5 ఛార్జింగ్ స్టేషన్లను నడుపుతూ బిల్లులు ఎగ్గొడుతున్నారని యూపీ ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు గుర్తించారు. కరెంటు దొంగలకు రికవరీ నోటీసులు జారీ చేశారు. చెల్లించని పక్షంలో మొత్తం ఆస్తులను వేలం వేయనున్నట్టు బహిరంగ ప్రకటన జారీ చేశారు. అంతేకాదు, తౌకీర్ రజా 1997లో బౌదానా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు నుంచి తీసుకున్న 28,000 రుణం సైతం వెంటనే చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు, బరేలీ సహా యూపీ వ్యాప్తంగా జరిగిన ఐ లవ్ మొహమ్మద్ అల్లర్లు అనుకోకుండా జరిగినవి కావని యూపీ నిఘా విభాగాలు ఇప్పటికే గుర్తించాయి. ఎక్కడ కుట్ర పన్నారు, ఎవరెవరు భాగ్యస్వాములు, నిధుల సమీకరణ ఎలా జరిగిందనే విషయంలో పగడ్బందీ ఆధారాలు సేకరించిన తరువాతే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర చర్యలకు ఆదేశించినట్టు తెలుస్తోంది. విచారణ కోసం యూపీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇంటెలిజెన్స్ బ్యూరోను సంప్రదించినట్టు సమాచారం. 2010 మార్చి తొలి వారంలో ఇదే బరేలీలో జరిగిన అల్లర్లకు సంబంధించిన వివరాలను సైతం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఐ లవ్ మొహమ్మద్ అల్లర్లకు కారణమైన తౌకీర్ రజా 2010 ఘర్షణల్లోనూ కుట్రదారుగా ఉన్నాడని యూపీ పోలీసులు తేల్చారు. దీంతో తౌకీర్ రజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఐ లవ్ మొహమ్మద్ ఘర్షణల్లో మొత్తం 172 మంది పాల్గొన్నట్టు యూపీ స్పెషల్ బ్రాంచ్ గుర్తించింది. వీరిలో 96 మందిని ఇప్పటికే కటకటాల వెనక్కి పంపింది. మరో 76 మంది పరారీలో ఉండగా 37 మంది పశ్చిమ బెంగాల్, నేపాల్కు పారిపోయినట్టు యూపీ పోలీసులు గుర్తించారు. బరేలీ నుంచి 3 మార్గాల ద్వారా వీరంతా నేపాల్ వెళ్ళినట్టు తెలుస్తోంది. వీరి కోసం కొన్ని బృందాలు నేపాల్ వెళ్ళినట్టు సమాచారం. ఎగువ గంగా తీరంలోని మైదాన ప్రాంతమైన రోహిలాఖండ్ కేంద్రంగా బరేల్వీ సున్నీ ఆర్డర్ పేరిట ఓ సంస్థను తౌకీర్ ముత్తాత స్థాపించాడు. ఆ సంస్థ ఆధ్వర్యంలో తౌకీర్ రజా తరచు విధ్వంసాలకు పాల్పడటంలో సిద్ధహస్తుడని అతని నేర చరిత్ర చూసి తెలుస్తోంది. బరేలీ, మురాదాబాద్ డివిజన్లోని కాద్రి, చిష్ని, నక్షాబందీ, సుహావర్ది వంటి సున్నీ ఉపతెగలకు ఏకం చేసి బరేల్వీ సున్నీ ఆర్డర్ పేరిట నిధులను సేకరించాడు తౌకీర్ రజా. రోహిలాఖండ్లో తన ముత్తాత స్థాపించిన సున్నీ ఆర్డర్ పగడ్బందీగా నిర్వహించడం వెనుక తౌకీర్ రజాకు భారీ ప్రణాళికలున్నాయి. యూపీలో బరేలీ, మురాదాబాద్ ప్రాంతాలు అనాదిగా వస్తున్న భక్తి కేంద్రాలు. పాంచాల దేశంగా పిలిచే రామాయణ మహాభారతాలకు నిలయాలు.
అందుకే తౌకీర్ రజా ఈ ప్రాంతాలనే తన ధ్వంస రచనకు కేంద్రంగా ఎంపిక చేసుకున్నాడు. తన ముత్తాత స్థాపించిన బరేల్వి సున్నీ ఆర్డర్ సంస్థలకు దేశ విదేశాల నుంచి నిధులను సమకూర్చినట్టు యూపీ ప్రభుత్వం గతంలోనూ గుర్తించినప్పటికీ నిఘా విభాగాలు వేచి చూసి వ్యూహం కారణంగా చర్యలను తీసుకోలేదు. బరేలీ ఘర్షణల తరువాత తౌకీర్ రజాను ఎట్టి పరిస్థితిలో జైలు నుంచి బయటకు రాకుండా చూడాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. దీంతో యూపీ డీజీపీ తౌకీర్ రజాకు అండర్ ట్రయల్గా గుర్తించినట్టుగా ప్రకటించారు. బరేలీ ఘర్షణలో విచారణలో యూపీ పోలీసులు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను గుర్తించారు. జూలై నెలల్లో ఐ లవ్ మహమ్మద్ కుతంత్రానికి పథక రచన చేసినట్టు విచారణలో తేలింది. యూపీ వ్యాప్తంగా ఉన్న తన అనుచరులను, దర్గాలు, మద్రాసా నిర్వాహకులను రహస్య ప్రాంతానికి పిలిపించి మిలాదున్నబీ అల్లర్లకు సంబంధించిన పురాయింపులు చేసినట్టు యూపీ స్పెషల్ బ్రాంచ్ అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఇచ్చిన నివేదికలో వెల్లడించారు. ఏ వయసు వారిని ఎంపిక చేసుకోవాలి, ఊరేగింపులో ఎవరిని ముందు పెట్టాలి, జనసమ్మర్దం గల ప్రాంతాలను, పోలీసులు గస్తీ అంతంత మాత్రం ఉండే ఏరియాలను, ఇంకా గల్లీలను ముందే గుర్తించి పెద్ద ఎత్తున వాహనాలు పార్కింగ్ ఉన్న చోటు దాడి మొదలు పెట్టాలని ప్రణాళిక రచించినట్టు దర్యాప్తులో తేలడంతో అధికారులు మరింత లోతైన విచారణ మొదలుపెట్టారు. వందల కొద్ది వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేసి ఐ లవ్ మహమ్మద్ ప్రదర్శనకు సుమారు 16,000 మందిని పోగు చేశారు. 2010లో తౌకీర్ రజా చేసిన దుర్మార్గాలేంటో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అప్పటి ప్రభుత్వాలు రజా అరాచకాలను నియంత్రించకపోవడమే కాదు, నమోదైన కేసుల విచారణ సైతం చేపట్టలేదు. 2010 మార్చి 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు బరేలీ ప్రాంతంలోని ఆలయాలపై యథేచ్ఛగా దాడులు జరిగాయి. ఆలయాల్లోని ఆభరణాలు, హుండీలను పోలీసులు సమక్షంలోనే ఎత్తుకెళ్లారు. ఈ అల్లర్లలో తౌకీర్ రజాకు ప్రత్యక్ష ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించినప్పటికీ ప్రభుత్వం వారించడంతో అరెస్టు చేయలేదు. 2010లో తౌకీర్ రజా నేతృత్వంలోని మూకలు ఆలయాలపై ధ్వంసం చేశాయి. వాటిలో చాలా ఆలయాలు యోగి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జీర్ణోద్ధరణ నోచుకున్నాయి. బరేలీ ప్రాంతంలోని అత్యంత ప్రాచీన 4 శివాలయాలు అలకనాథ ఆలయం, త్రివతినాథ ఆలయం, మాథీనాథ ఆలయం, ధూపేశ్వరనాథ శివాలయాలపై తౌకీర్ రజా ఆధ్వర్యంలోని మూకలు దాడికి యత్నించాయి. భక్తులు పెద్ద ఎత్తున ప్రతిదాడికి దిగటంతో తౌకీర్ మూకలు పారిపోయాయి. ఈ దాడుల్లో అనేక మంది హిందూ కార్యకర్తలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తల నరికితే 5 లక్షల ఫర్మానా ఇస్తానంటూ ఫత్వా జారీ చేశారు తౌకీర్ రజా. తౌకీర్ నేర చరిత్రను స్వయంగా పరిశీలించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ యుద్ధ ప్రాతిపదికన బుల్డోజర్లను తీసుకెళ్లి తౌకీర్కు సంబంధించిన అంగుళం ఆస్తి లేకుండా ధ్వంసం చేయాలంటూ ఆదేశించారు. దీంతో తౌకీర్ రజా స్థిరాస్తులన్నీ గంటల వ్యవధిలో నీలమట్టమయ్యాయి. తౌకీర్ రజా తండ్రి గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈ కారణంగానే బరేలీ అల్లరు జరిగిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నిందితులను సమర్థించడానికి, న్యాయ సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఐ లవ్ మహమ్మద్ నినాదం మత స్వేచ్ఛకు, భావ ప్రకటనకు సంబంధించినదని అడ్డగోలు సమర్థింపునకు దిగింది. యూపీలోని ముస్లింలను ఏకం చేసే పేరిట తౌకీర్ రజా 2001లో తౌకీర్ అహ్మద్ ఇత్తెహాద్ ఏ మిల్హాద్ కౌన్సిల్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ పేరిట బరేలీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి 10 కౌన్సిలర్ స్థానాలకు గెలుచుకున్నాడు. తెలంగాణలో మజ్లిస్ పార్టీ తరహాలో యూపీలో తౌకీర్ ఐఎంసీని నడుపుతున్నాడు. కేవలం మతపరమైన కార్యక్రమాలే కాదు, రోహిలాఖండ్ ప్రాంతంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నికల్లో మద్దతు తెలుపుతూ వారి వద్ద నుండి పెద్ద ఎత్తున ముడుపులను తీసుకుంటున్నాడు తౌకీర్ రజా. తౌకీర్ రజా సైతం గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నాడు. 2009, 2014 ఎన్నికల్లో రోహిలాఖండ్ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థులను ఓడించడంలో, ఇంకా 2017, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి తౌకీర్ రజా శాయశక్తులా పనిచేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం కొంతకాలం తౌకీర్తో అంటగాగాడు.
1982 నుంచి మత ఘర్షణలు ప్రేరేపిస్తూ యువకులను రెచ్చగొడుతున్న తౌకీర్కు యోగి తగిన శిక్ష విధించడంతో రోహిలాఖండ్ ప్రాంతంలోని హిందువులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిత్యనాథ్ యోగి చేస్తున్న పని కొందరికి నచ్చొచ్చు, ఇంకొందరికి నచ్చకపోవచ్చు. యోగిజీ చేసిన ఈ పని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.